చిరకాల ఆకాంక్ష మేరకు అభిమానిని కలిసేందుకు వచ్చిన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాకతో ఆ ఇంట్లో కొండంత సంబరం నెలకొంది. అనారోగ్యంతో తల్లడిల్లుతున్న కొడుకును చూసి విలవిల్లాడిన ఆ కన్నవారు పవన్ రాకతో కుమారుడి ముఖంలో ఆనందం చూసి మురిసిపోయారు. వీరాభిమాని కోసం తిరుమల నుంచి తెచ్చిన తీర్థప్రసాదాలు అందించడమే కాదు, వైద్య ఖర్చుల కోసం సాయం చేశారు. అభిమాని కోసం ఏకంగా పవర్ స్టార్ కదలి రావడంతో హనుమకొండకు అభిమానులు తరలివచ్చారు. అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైన అభిమానిని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలుసుకుని ధైర్యం చెప్పారు. హనుమకొండలోని హనుమాన్ నగర్ కు చెందిన 17 ఏళ్ల నిరంజన్ పవన్ కళ్యాణ్ ను చూడాలని తల్లిదండ్రులను కోరడంతో అభిమానులు పవన్ కు సమాచారం అందించారు. దీంతో హైదరాబాద్ నుంచి పవన్ నేరుగా నిరంజన్ ఇంటికి చేరుకున్నారు. నిరంజన్ ను హత్తుకొని ఆత్మీయంగా పలకరించారు. చిన్ననాటి నుంచి మీరంటే ప్రాణమని చెప్పిన నిరంజన్ మాటలు విని చలించిపోయారు. నిరంజన్ ఇంట్లో దాదాపు 40 నిమిషాల పాటు గడిపిన పవన్ తన అభిమాని నిరంజన్తో కలివిడిగా కుశల ప్రశ్నలడిగారు. నిరంజన్ ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు రామ్ గోపాల్, మానసను అడిగి తెలుసుకున్నారు. తిరుమల నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన తీర్థ ప్రసాదాలు, వస్త్రాన్ని నిరంజన్ కు పవన్ అందించారు. తన సినిమాల్లో ఏ సినిమా ఇష్టమని అడగ్గా గబ్బర్ సింగ్ అని నిరంజన్ తెలిపారు. ఈ సందర్భంగా తాను ఆరోగ్యంగా ఉన్నప్పుడు పవన్ పాటలకు తాను వేసిన డాన్సుల వీడియోలు నిరంజన్ చూపించగా పవన్ ముచ్చటపడ్డారు. అనంతరం నిరంజన్ వైద్య ఖర్చుల కోసం తల్లిదండ్రులకు 1,00,000 ఆర్థిక సాయం అందించి కుటుంబ జీవనోపాధికి క్యాంటీన్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని, భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని బాధిత కుటుంబంలో ఆత్మస్థైర్యం నింపారు. జనసేన డైరీని నిరంజన్ కు పవన్ కళ్యాణ్ బహుకరించారు. దుర్గామాత ఆశీస్సులతో చల్లగా ఉండాలని పవన్ మనసారా దీవించారు. బాబు చాలా హ్యాపీగా బాబుని చూడడం వల్ల మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. హామీ అంటే బాబుకు ఆరోగ్యపరంగా చూస్తామన్నారు. బాబు ఒక కుక్క పిల్లని అడిగిండు, తెప్పిస్తాము అనేసి చెప్పారు. అలానే ఇల్లు లేదు మాకు అనేసి చెప్పాడు. అది చేపిస్తాము అనేసి అన్నారు. ఇంకా కొన్ని వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకైతే చెప్పారు. చాలా అసలు ఆయన రావడం చాలా సంతోషంగా ఉంది మాకు. ఎందుకంటే మా బాబు సంతోషం మేము చూడగలుగుతున్నాం కాబట్టి. ఇప్పుడు 10 ఇయర్స్ నుంచి ఇదే సఫర్ అవుతున్నాం బాబుతోని. అదే ఇబ్బందితో ఉన్నాము. బాబు కోరిక ఏంటంటే పవన్ కళ్యాణ్ దగ్గరుండి చూసి తనతో మనసారా మాట్లాడాను. ఆ కోరిక ఈ రోజుకు నెరవేరింది. వాళ్ళిద్దరు చాలా మాట్లాడుకుంటుండే మాకు సంతోషంగా చూడడం జరిగింది. వాళ్ళిద్దరు డైలాగ్స్ కానీ, సినిమా మూవీస్ కానీ వాటి గురించి మాట్లాడుకున్నారు. హెల్త్ ఇష్యూస్ గురించి అవన్నీ మాట్లాడారు. నీకు ఏదైతే కోరికలు ఉన్నాయో అవి నేను నెరవేర్చుతా అని చెప్పారు. పవన్ కళ్యాణ్ వచ్చేసరికి బాబుకి చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉన్నాడు. అతని ఆరోగ్యం ఎక్కడికి పోయిందేమో కానీ చాలా హ్యాపీగా ఉంది. ఒక కొండగట్టు ఆంజనేయ స్వామి మా ఇంటికి వచ్చి ఇదే అయినట్టుగా బాబు ఫీల్ అయ్యాడు. ఏదైతే బాబు అడిగాడో ఆ హామీలు ఖచ్చితంగా నేను నెరవేరుస్తా అని చెప్పి హామీ ఇచ్చిపోయాడు సార్. చిన్న కుక్క పిల్ల కావాలి సంథింగ్ కొన్ని అడిగాడు, అవి ఖచ్చితంగా నెరవేరుస్తా అని చెప్పి బాబుకి చాలా సంతోషంగా మళ్ళీ 40 ఉన్నంతసేపు బాబుతోనే మాట్లాడి బాబుతోనే సంతోషంగా హ్యాపీగా గడిపి బాబును సారు మొత్తం కామెడీ జోకులు చేసుకుంటూ మంచిగా ఉన్నారు. బాబుని చాలా హ్యాపీగా ఉంచి వెళ్ళాడు. సార్ వాళ్ళతోనే మమ్మల్ని ఆ గుడికి వెళ్ళి సార్తోని పక్కన కూర్చోబెట్టుకొని ఆ వెండి విగ్రహం పూజించి మాకు అక్కడ గుడిలోనే మాకు ఇచ్చాడు. హెల్త్ పరంగా బాబుకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మాకు మా వాళ్ళు కాంటాక్ట్లు ఉంటారు, ఏది ఉన్నా మాకు చెప్పండి అని చెప్పి మాకు హామీ ఇచ్చి వెళ్ళాడు. బాబు అడిగిన కోరికలు మాత్రం ఖచ్చితంగా నెరవేరుస్తానని వెళ్ళాడు. మాకు ఇల్లు లేదు, మమ్మీకి జాబ్ కావాలని చెప్పి అడిగాడు, అది ఖచ్చితంగా నెరవేరుస్తా అని చెప్పాడు. అభిమానికి పరామర్శ అనంతరం పవన్ వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న పవన్ కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. హనుమాన్ నగర్ తో పాటు హనుమకొండ ప్రధాన వీధులు అభిమానులతో కిక్కిరిసిపోయాయి. పలుచోట్ల పవన్ కళ్యాణ్ ఓపెన్ టాప్ వాహనంపైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేశారు. పవన్ కళ్యాణ్ పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.